హలో. నేను మీ డాక్టర్ కిరణ్, ఆబ్స్ట్రిషన్ అండ్ ఎస్థెటిక్ గైనకాలజిస్ట్, లా పికాసో కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్, హైదరాబాద్. ఈరోజు మనం వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. సో వెజైనల్ రిలాక్సేషన్ అంటే ఏంటో మొదటిగా తెలుసుకుందాం. నార్మల్గా ఈ వెజైనా 2 ఫింగర్ విడ్త్లో ఉంటుంది. సో ఈ యొక్క వెజైనా ఎప్పుడైతే 2 ఫింగర్స్ కంటే ఎక్కువ విడ్త్ అవుతుందో దీన్నే వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్ అంటాం. ఇది ఏ కండిషన్స్లో వస్తుందో మొదటిగా మనం తెలుసుకుందాం. ఈ యొక్క వెజైనా కింద భాగంని సపోర్ట్ చేసే మజిల్స్ ని పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు. ఇవి ఏంటంటే వెజైనాకి సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. యాంటీరియర్ యూరినరీ బ్లాడర్ అని ఉంటుంది, వెనకాల రెక్టమ్ అని ఉంటుంది. ఈ యొక్క ఆర్గన్స్ అన్నిటిని సపోర్ట్ ఇచ్చే యొక్క మజిల్స్ ని పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాము. ప్రెగ్నెన్సీ టైంలో బేబీ 2.5 kg వరకు బేబీ పెరుగుతుంది. సో బేబీ వెయిట్ గ్రావిటేషనల్ పుల్ వల్ల ఏమవుతుందంటే ఈ వెయిట్ అంతా కూడా ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో రిలాక్సిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల మజిల్స్ కానీ లిగమెంట్స్ కానీ రిలాక్స్ అయ్యి ఎక్సెసివ్గా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. సో ఈ కండిషన్స్లో ఏంటంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీకెన్ అవుతాయి. డెలివరీ సమయంలో కూడా బేబీ ఆ వెజైనల్ ప్యాసేజ్లో నుంచి రావటం వల్ల పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్ని ఎక్సెసివ్గా స్ట్రెచ్ అయ్యి బర్త్ టైంలో కూడా వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్కి గురవుతాయి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో కాకుండా సిజేరియన్ అయిన వాళ్ళలో కూడా ఈ యొక్క వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్ ఉంటుంది. ఎందుకంటే రిలాక్సిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవటం వల్ల ఆ బేబీ వెయిట్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ మీద పడటం వల్ల కూడా ఈ సిజేరియన్ అయిన వాళ్ళలో కూడా పెల్విక్ రిలాక్సేషన్ సిండ్రోమ్ ఉండే అవకాశాలు ఉంటాయి. పెల్విక్ రిలాక్సేషన్ సిండ్రోమ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా వస్తుంది. మెనోపాజ్ టైంలో ఈస్ట్రోజన్స్ ఇవన్నీ తగ్గిపోవటం వల్ల, ఏజింగ్ వల్ల, మెనోపాజ్ వచ్చేసరికి 45 to 50 years ఏజ్ వచ్చేసరికి వీళ్ళల్లో ఏంటంటే ఆ మజిల్స్ కూడా వాటి స్ట్రెంగ్త్ కోల్పోతాయి అన్నమాట ఏజింగ్ ప్రాసెస్లో. దానివల్ల కూడా ఈ మజిల్స్ స్ట్రెచ్ అయ్యి వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్కి గురవుతూ ఉంటాయి. సో ఇటువంటి కండిషన్లో ఏమవుతుందంటే ఒక బ్లాడర్ నెక్కి సపోర్ట్ ఇచ్చే ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీకెన్ అవ్వటం వల్ల బ్లాడర్ నెక్ కూడా వీక్ అవుతూ ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఏంటంటే దగ్గినా కానీ, తుమ్మినా కానీ, నవ్వినా కానీ, ఏదన్నా వెయిట్స్ లిఫ్ట్ చేసినా కానీ యూరిన్ లీక్ అవ్వటం స్టార్ట్ అవుతూ ఉంటుంది. మెనోపాజల్ ఏజ్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఈ యొక్క యూరిన్ లీక్ అయ్యే ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉంటారు. దీన్నే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాము. రెక్టల్ ఇన్కాంటినెన్స్ కూడా ఉంటుంది వీళ్ళలో ఏంటంటే ఇది వాళ్ళకి తెలియకుండానే గ్యాస్ లీక్ అవటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వెజైనా లూజ్ అవటం వల్ల సెక్షువల్ డిసాటిస్ఫాక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం కరెక్ట్ చేయాలి. సో ఈ కరెక్ట్ చేయడానికి 2 ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి సర్జికల్, ఒకటి నాన్ సర్జికల్. ఇప్పుడు మనం నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్లో CO2 లేజర్ అన్న మెషిన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎలాస్టిన్, కొల్లాజన్ అన్నవి ఎక్కువగా స్టిమ్యులేట్ అయ్యి ఆ టిష్యూ స్ట్రెంగ్థనింగ్కి ఉపయోగపడుతూ ఉంటాయి. దానివల్ల వెజైనా టైట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్. ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ వేవ్స్ లోపల మజిల్ లెవెల్ వరకు వెళ్ళి మజిల్ రీమోడలింగ్ చేస్తాయి అన్నమాట. ఇవేంటంటే మజిల్ని స్ట్రెంగ్థెన్ చేసి వాటిని థిక్గా చేసి ఆ యొక్క వెజైనల్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసి వెజైనల్ టైటనింగ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు లేటెస్ట్గా ఎంసెలా చైర్ అని ఉంటుంది. అదేంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వలన ఈ యొక్క పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ 28 minutesలో 11,000 to 12,000 కిగిల్స్ ఎక్సర్సైజెస్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆ మజిల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మజిల్ టైటనింగ్ కూడా వస్తూ ఉంటుంది. PRP ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా, మనం వాళ్ళ బ్లడ్ నుంచే ఈ యొక్క ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసి ఆ యొక్క వెజైనల్ క్యావిటీలో ఇంజెక్ట్ చేయటం వల్ల న్యూ కొలాజన్ అండ్ న్యూ ఎలాస్టిన్ డెవలప్ అయ్యి ఆ యొక్క వెజైనల్ క్యావిటీ ఫుల్గా అనిపించి వెజైనల్ టైటనింగ్ అవుతుంది. సో నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ తోటి మోస్ట్ ఆఫ్ ది వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్ అంటే 1st degree, 2nd degree ఉన్నవన్నీ క్యూర్ అయిపోతూ ఉంటాయి. సో 3rd degree, 4th degreeకి వచ్చేసరికి వీ హ్యావ్ టు గో ఫర్ సర్జికల్ ప్రొసీజర్స్. సో మీరు ఎర్లీ స్టేజెస్లో కనుక ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ కానీ ఇమీడియట్గా మీరు ఇటువంటి వెజైనల్ రిలాక్సేషన్ సిండ్రోమ్ నోటీస్ చేసినప్పుడు మీకు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్తోనే క్యూర్ అయిపోతూ ఉంటుంది. సో ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ యూజ్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఎ టైటర్ వెజైనా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ షేర్.